సార్ ఈ మధ్య కాలంలో భర్తల్ని చంపుతున్న భార్యల ఏదైతే స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా హైలైట్ అవుతూ వస్తున్నాయి సార్. హాట్ టాపిక్‌గా కూడా మారిపోతున్నాయి. ఇండియా వైడ్‌గా కూడా చాలా చూసాం రీసెంట్‌గా. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో బాచుపల్లిలో కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగింది. సో, ఒక భార్య తన భర్తను చంపించడానికి ఒక కుట్ర పన్నింది. ప్లాన్ అంతా వర్కౌట్ అయింది గానీ, చివరి క్షణంలో అతను బతికి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అసలేం జరిగింది? ఎటువంటి ప్లాన్ ఏసింది? అసలు ఎందుకు చంపాలనుకుంది? మరి దీనికి సంబంధించి ఏం జరిగింది? మీరేం చెప్తారు సార్? అంటే ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా భార్యలు భర్తల్ని చంపే సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. ఇది 2 రకాలుగా చేస్తున్నారు. ఒకటి వాళ్ళే చంపేయడం, భర్త లవర్‌తో కలిపి స్వయంగా వాళ్ళే అంటే విషం కలిపి గాని, లేకపోతే దిండుతో ఆహ్, అదిమేసి కానీ అలా చంపేయడం చూస్తున్నాం. రెండోది సుపారీ కిల్లర్స్. వాళ్ళు డబ్బులు బెట్టి, ఖర్చు బెట్టి కొంతమంది కిరాయి హంతకులను పెట్టి చంపించడం. ఈ 2 రకాల పద్ధతులు మనకు కనబడతాయి. మనకి 'రాజా రఘువంశీ' హనీమూన్ మర్డర్ అంటారు. హనీమూన్ మర్డర్ మేఘాలయలో జరిగింది తెలుసు మనకి. సో, అది సుపారీ కిల్లింగ్స్. అది ఇప్పటికి గూడా దాంట్లో ఏదో ఒక ట్విస్ట్ బయటకొస్తూనే ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ గూడా మన హైదరాబాద్‌లో కుత్బుల్లాపూర్ ఆహ్, దగ్గర బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గృహ కల్పలో ఒక భార్యాభర్త ఉంటారు. రామ్‌దాస్ అండ్ జ్యోతి. సో, మొన్న రామ్‌దాసు ఒక కొంతమంది అక్కడ ఆయనకి తాగే అలవాటుంది. ఆయన వైన్ షాప్‌కెళ్ళాడు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ లాగా అతనికి పరిచయం అయ్యారు. వాళ్ళు ఇతనికి బాగా బీర్లు కొనిచ్చి బీర్లు తాగిచ్చారు బాగా. తాగిచ్చినాక బీర్ బాటిల్‌తోనే వాళ్ళు ఈయన్ని పొడిచారు. పొడిచి ఇతను ఇంకా చనిపోయాడనుకోని వాళ్ళు పారిపోయారు. అట్లాగా అక్కడ ఎవరు గూడా పట్టించుకోలేదు అతన్ని. అంటే అక్కడ తాగిచ్చి పక్కకి ఎక్కడో ఎవరు లేని ప్లేస్‌కి తీసుకొచ్చి చంపేసి అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చంపేసి ఎళ్ళిపోయారు. కానీ తను అర్ధరాత్రికి ఇతనికి స్పృహొచ్చింది. అక్కడి నుంచి తను మెల్లగా కష్టాలు పడి అక్కడి నుంచి బయలుదేరొచ్చి వాళ్ళ బావమరిది ఎవరో ఉంటే తన బంధువు అక్కడికి వచ్చాడు. వచ్చి చెప్పేసరికి అతను ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నారు. దాని తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాడు. సో, బాచుపల్లి పోలీసులు ఆ నలుగురిని ఆహ్, పట్టుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. సో, ఎందుకు ఈమె ఇలా ఇది భార్యే చేసిందనేది కూడా చెప్పాడు. ఆమె భార్యని కూడా వాళ్ళు పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. సో, ఎందుకు ఇలా చేసింది ఏంటి అనేది తెలియాల్సింది. అయితే బాచుపల్లి పోలీసులు ఇది మా పరిధిలో కాదు. ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ తీసుకొని దాని తర్వాత దుండిగల్ పరిధిలోకొస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన హత్యాయత్నం జరిగింది దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పి అక్కడికి పంపించారు. అంటే ఈ మధ్య కాలంలో మనకి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అనేది అంతకుముందే వచ్చింది. దాన్ని చట్టబద్ధం చేశారిప్పుడు. జీరో ఎఫ్ఐఆరే కాకుండా ఆన్‌లైన్ ఎఫ్ఐఆర్ కూడా చేయొచ్చనమాట. అంటే మనం ఎక్కడైనా దేశంలో ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అంటే ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే ప్రాథమిక ఆధారాలుంటే ఎఫ్ఐఆర్ చేయాలి అనేది ఇవాళ బిఎన్ఎస్ కొత్త చట్టాల్లో తీసుకొచ్చిన ఇదనమాట. అట్లాగే చేశారు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏందంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఆ ఏరియాల్లో అయితే ఎందుకంటే ఈ ఆహ్, ఇటువంటి భర్తల హత్యలు ఎక్కువ జరుగుతుండేది నార్త్ ఇండియాలో జరుగుతున్నాయన్నమాట. మనకిప్పుడు ఒక ఎన్‌సీఆర్‌బీలో డేటా ప్రకారం 2020 నుంచి 2025 వరకు ఈ 5 ఏళ్లలో 785 మంది భర్తల్ని భార్యలు చంపేశారు. అంటే ఇది నమోదైన లెక్కలు. నమోదు కాకుండా కొన్ని ఉండొచ్చు. ఇందులో ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్‌లో 234 మంది భర్తలు చనిపోతే, బీహార్‌లో 185, రాజస్థాన్‌లో 138, మహారాష్ట్రలో 100, మధ్యప్రదేశ్‌లో 79. సో, మాక్సిమం అక్కడే జరిగాయన్నమాట. సో, అందుకని ఏం చేస్తున్నారంటే మొన్న 'రాజా రఘువంశీ' మర్డర్ తర్వాత ఆహ్, అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఆహ్, అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే ముందే అమ్మాయిల్ని అడుక్కుంటున్నారంట. నీకేమన్నా లవ్ స్టోరీ ఉంటే చెప్పు. నేను నిన్ను వదిలేస్తాను. నన్ను చంపేసి నువ్వు మళ్ళీ ఈ డ్రామా ఆడొద్దు అని అడుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను. 'రాజా రఘువంశీ' సోనం. కేసులో. సోనం రఘువంశీ. సోనం రఘువంశీ.
ఆ అమ్మాయి ప్లాన్ ఏంటి? ఒకవేళ భర్త అడుగున్నా కూడా చెప్పదు కదా అమ్మాయి. ఎందుకంటే ప్లానే పెళ్లి చేసుకొని చంపాలనుకున్నప్పుడు భర్త ముందుగా అడిగినా కూడా చెప్పదు. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే డిటెక్టివ్‌లను పెట్టుకొని అసలు వీళ్ళకేమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా? ఈ కరెంట్‌లో అఫెయిర్‌లు నడుస్తున్నాయని. అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అంటే ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ లేని అమ్మాయిలు ఎవరున్నారు అనేది కూడా సమస్య. సో, అందువల్ల ఒక కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోయారు అన్న వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా డేటా పరంగా చూసుకున్నప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఏళ్లలో 785 మంది భర్తల్ని భార్యలు చంపేశారు. ఎక్కువగా ఇందులో 80% ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫెయిర్స్ వల్లనే భర్తల్ని భార్యలు చంపుతున్నారు. ప్రధాన కారణమైతే 80% మెయిన్ కారణమైతే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫెయిర్స్. వాళ్ళకేదో వివాహేతర సంబంధాలు ఉండడం వల్ల భర్తలు అడ్డొస్తున్నారని కావచ్చు, లేకపోతే సోనం రఘువంశీలాగా ముందుగానే ఇంట్లో తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి, ఎవడినో ఒక బకరగాడిని పెళ్లి చేసుకొని వాడిని చంపేస్తే విధవైపోతుంది కాబట్టి, విధవ కాబట్టి ఇంక వేరే వాళ్ళు పెళ్లి చేసుకోరు కాబట్టి చచ్చినట్టుగా ప్రేమించినోడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న ఒక స్కీమ్. ఇది రేర్ కేసులు ఇలాంటివి. ఎక్కువగా ఏందంటే భర్తకి తెలిసిపోయి తన అఫెయిరు, భర్త గొడవ చేయడం అవి జరుగుతున్నప్పుడు మాత్రమే ఎక్కువగా హత్యలు భర్త ఉంటే మన లవ్ స్టోరీ ముందుకెళ్ళదు కాబట్టి భర్తను చంపేసి మనం ఎంజాయ్ చేద్దాం లైఫ్‌ని అన్న యాంగిల్‌లో చేస్తున్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల ఈజీగా దొరికిపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, మనకెప్పుడైనా గూడా పాత సామెత ఉంది జర్నలిజంలో. అదేందంటే, ఒక కుక్క మనిషిని కొరికితే అది వార్త కాదు. మనిషి కుక్కను కొరికితే అది వార్త అని. అంటే నార్మల్‌గా జరిగేవి వార్తలు కావు. అబ్నార్మాలిటీ ఏదో ఉండాల. ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటే అది వార్త అనేది మనకి ఉంది. ఆ యాంగిల్‌లో మనకేమైందంటే, భార్యల్ని భర్తలు చంపితే అది వార్త కాదు. ఎందుకంటే ఇది నార్మల్ గదా! భార్యని భర్త చంపితే తప్పేముంది? అది తప్పేముంది అనే కంటే కూడా అది అందులో వింతేముంది ఇది మామూలే గదా! అని ఒక నార్మలైజేషన్ ఆఫ్ వయలెన్స్ అంటారు. నార్మలైజేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ వుమెన్, అగైన్స్ట్ దళిత్స్, అగైన్స్ట్ ట్రైబల్స్ ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయినాయి. మన సైకిల్‌లో గూడా మనకి హెడ్‌లైన్‌లో వచ్చినా కూడా మనం పట్టించుకోం. అసలు హెడ్‌లైన్‌లో కూడా రాదు ఆ వార్త. ఎక్కడో లోపలొస్తది. సో, రివర్స్‌లో భార్య భర్తను చంపితే హెడ్‌లైన్‌లో వస్తది. మనకు కూడా అటెన్షను. అరే! అవునా అనిపిస్తది. స్త్రీలందరూ క్రూయల్‌గా ఉన్నారనిపిస్తది. ఇవన్నీ అనిపిస్తది. సో, ఇది డేటా చూస్తే ఇది ఈ 5 ఏళ్లలోనే ఎన్‌సీఆర్‌బీ డేటాలో భర్తల్ని భార్యలు చంపిన కేసులు 785 ఉంటే, రివర్స్‌లో భార్యల్ని భర్తలు చంపిన కేసులు 35,000 ఉన్నారనమాట. అంటే 35,000 మంది భార్యల్ని భర్తలు చంపారు. ఈ 5 ఏళ్లలో. భర్తల్ని భార్యలు చంపింది. ఎంతమంది భర్తలు చనిపోయారు? ఓన్లీ 785. కానీ మనకేమో అది పెద్ద న్యూస్‌లాగా ఉంటది. 35,000 మంది భార్యలు చనిపోతే, హత్య గావించబడిపోతే అది మనకి నార్మల్‌గా అనిపిస్తదనమాట. సో, అందువల్ల కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ మగవాళ్ళు నలుగురు కలిసినా ముఖ్యంగా అబ్బాయిలు కలిస్తే ఈ జోకులు గావచ్చు, లేకపోతే సీరియస్ కన్సర్న్ గావచ్చు, అంటే అమ్మాయిలు చంపేస్తారేమో భర్తల్ని అన్న ఫీలింగు ఆహ్, ఎక్కువగా కనిపిస్తుంది మనకి. డేటా చూసుకున్నప్పుడు మామూలుగా క్రైమ్ డేటా చూసుకున్నప్పుడు గూడా ఎన్‌సీఆర్‌బీ 2022 వరకే మనకి ఎన్‌సీఆర్‌బీలో డేటా ఉంది. ఇంకా 23ది వాళ్ళు అప్డేట్ చేయలేదు. 22 ప్రకారము మొత్తం ఆ ఇయర్‌లో 2022లో మొత్తం జరిగిన హత్యలు ఇండియాలో 37,44,024 హత్యలు జరిగాయి. అందులో స్త్రీలు చేసిన హత్యలు 4,03,384 హత్యలు. అంటే అర్థం పర్సెంటేజ్ లెక్కేస్తే 10.8% స్త్రీలు చేసిన హత్యలుంటే 89.2% మగవాళ్ళు చేసిన హత్యలన్నమాట. అంటే ఒక ప్లాన్డ్ మర్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ మర్డర్స్ కావచ్చు, రివెంజ్ మర్డర్స్ కావచ్చు, ఇవన్నీ చేసేది మగవాళ్ళే. స్త్రీలు చేసేది ఏందంటే ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు ఎక్కువగా అఫెయిర్స్ పెట్టుకోవడం వల్ల మగవాళ్ళు అడ్డొస్తున్నారని, అది కూడా ఇతర లవర్ సహాయంతో అంటే వేరే మగవాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. స్త్రీల చేసే క్రైము చాలా తక్కువ ఉంది. జైళ్ళల్లో కూడా
స్త్రీల సంఖ్య ఖైదీల్లో మొత్తం 5 లక్షల మంది జైలు ఖైదీలు ఉంటే వీళ్ళల్లో ఓన్లీ 6% మాత్రమే మహిళా ఖైదీలు ఉన్నారనమాట. సో ఓవరాల్ క్రైమ్ అనేది అంటే ఫిజికల్ క్రైమ్ అనేది స్త్రీలు చేసి తక్కువ. వాళ్ళది మెంటల్ క్రైమ్ ఉండొచ్చు, అరెస్ట్ చేయొచ్చు నిన్ను ఇంట్లో, లేకపోతే నీ మీద ఇది చేయొచ్చు, అలాంటివి ఉంటాయి. కానీ ఓవరాల్గా ఇప్పటికీ సంఖ్య బాధితులు స్త్రీలే, మగవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు అంటే విక్టిమ్స్ విమెన్, పెర్పెట్రేటర్స్ మెన్నే ఉన్నారు ఓవరాల్గా. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో గతంతో పోల్చినప్పుడు స్త్రీలు అంటే భార్యలు భర్తల్ని చంపేసే కేసులు విత్ ఇన్ ద క్రైమ్ ఆఫ్ ద విమెన్ పెరుగుతున్నాయి, కంపారేటివ్లో కాదు. మగవాళ్ళతో కంపేర్ చేస్తే అది చాలా చాలా తక్కువ, కానీ స్త్రీల చేసే క్రైమ్స్లో కొద్దిగా మనకి పెరుగుతుంది. అది కూడా వెరీ మైనర్. వాటిని ఎక్కువగా మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, మీడియా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎక్కువ జరిగినట్టు కనబడుతుంది. ఏదేమైనా ఈ బాచ్పల్లి కేసుని పోలీసులు త్వరగానే సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.